హాయ్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో చిన్న అప్డేట్స్ 2-3 ఉన్నాయి, ఇన్సూరెన్స్ అప్డేట్స్. వాటి గురించి మాట్లాడుకుందాం. అండ్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ గురించి కూడా డీటెయిల్ గా తెలుసుకుందాం. షార్ట్ వీడియోనా, తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ గా IRDAI ఆర్సీబీ కాదు, ఆర్బీసీ రిస్క్ బేస్డ్ క్యాపిటల్ మీద ఇన్సూరెన్స్ కి అంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ కి వాళ్ళ స్టడీని, వాళ్ళ రిపోర్ట్ ని October 15, 2025 కల్లా చెప్పమని చెప్తుంది. ఆర్బీసీ వల్ల మనకి వచ్చే బెనిఫిట్ ఏంటంటే గ్లోబల్ స్టాండర్డ్ సాల్వెన్సీ మేనేజ్మెంట్ చేయొచ్చు అండ్ పాలసీ హోల్డర్స్ కూడా చాలా మంచి జరుగుతుంది దీని వల్ల. అండ్ బిగ్ రిలీఫ్ టు హెల్త్ ఇన్సూరెన్స్ August 8 నుంచి న్యూ రూల్స్ లైవ్ లో అయినాయి. అవేంటంటే అట్లీస్ట్ 1 పాలసీ విత్ నో ఏజ్ క్యాప్ ఈజ్ నో మ్యాండేటరీ అని చెప్తున్నారు. ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ వెయిటింగ్ పీరియడ్ కట్ టు 3 years ఆల్రెడీ ఉంది. కొన్ని డిసీజెస్ కి 4 years కూడా ఉంటుంది. మాక్సిమం 3 years అని చెప్తున్నారు ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ కి. అండ్ ఆయుష్ ట్రీట్మెంట్స్ కూడా ఫుల్ గా కవర్ చేయాలని చెప్తున్నారు. అండ్ క్యాష్ లెస్ లైన్స్ ను కూడా ఎక్స్పాండ్ చేయమని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వీక్ జరిగే GST కౌన్సిల్ మీటింగ్ లో టర్మ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ మీద GST పర్సెంటేజ్ తగ్గిస్తారని న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. అది ఎంతవరకు అయ్యిద్దో తెలియదు. GST కౌన్సిల్ మీటింగ్ రిజల్ట్స్ బయటకు వచ్చే వరకు ప్రస్తుతం అయితే 18% ఉంది. కొంతమంది 12% కి డ్రాప్ అవ్వచ్చు అంటున్నారు, కొంతమంది 5% అంటున్నారు, కొంతమంది అసలు GST ఉండదని చెప్తున్నారు. ఒకవేళ ఆ ప్రీమియమ్స్ ఆ డెసిషన్స్ ఏమైనా తీసుకుంటే మన ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. మన టాపిక్ లోకి వెళ్తే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అంటే చాలా మంది కస్టమర్స్ పోలీసుల నుంచి పట్టుకోకుండా పాలసీ అని అడుగుతుంటారు. అదే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది మనకి 1939 మోటార్ వెహికల్ యాక్ట్ అప్పటి నుంచి ఉంది. కానీ ప్రెసెంట్ 2019 మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ని మ్యాండేటరీ చేశారు. అవి ఒకవేళ వైలేట్ చేస్తే పెనాల్టీస్ కూడా బాగా పెంచేశారు. సపోజ్ మీ వెహికల్ వల్ల థర్డ్ పర్సన్ కి ఇంజూర్ అయినా, డెత్ అయినా గానీ ఆ కాస్ట్ అనేది మీరే భరించాలి. కానీ ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఆ ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మ్యాండేటరీ చేయడం కూడా మన మంచి కోసమే, కానీ మనం దాన్ని పట్టించుకోం, దాని గురించి తెలుసుకోం. సో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటో పూర్తిగా ఒకసారి చూద్దాం. అండ్ మీ వెహికల్ వల్ల అనదర్ వెహికల్ లైక్ బైక్ అయినా, కార్ అయినా, లేదంటే కాంపౌండ్ వాళ్ళైనా కానీ ఆ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కవర్ తీసుకోవడం వల్ల ఆ కంపెనీయే భరిస్తుంది ఆ నష్టాన్ని కూడా. ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేకుండా మనం వెహికల్ అయితే పోలీసులు పట్టుకుంటే పెనాల్టీస్ వచ్చేసి 2000 రూపీస్ ఉంటుంది, లేదంటే ఇంప్రిజన్మెంట్ ఉంటుంది 3 months దాకా. సెకండ్ టైం అయితే ఆ ఫైన్ అనేది 4000 వరకు ఉంటుంది. ఇది స్టేట్ ని బట్టి కొద్ది వేరీ అవుతా ఉంటుంది. సో కంపల్సరీగా బైక్ అయితే చాలా తక్కువ ప్రీమియం ఉంటుంది. అరౌండ్ 850 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది బైక్స్ వచ్చేసి. సో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మీరు వైలేట్ చేయడం వలన ఫైన్స్ thousands లో ఉంటది. సో చిన్న ప్రీమియం తో 1 year పాటు ఫ్రీగా చాలా హ్యాపీగా పీస్ఫుల్ గా ఉండొచ్చు. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఈ రోజు తీసుకుంటే మిడ్-నైట్ నుంచి, అంటే ఈ రోజు అర్ధరాత్రి నుంచి కూడా యాక్టివేషన్ లోకి వచ్చేసింది ఇన్సూరెన్స్ అనేది. సో మీకు కానీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి తప్పకుండా కాల్ చేయండి.